నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. అధికార పార్టీ నాయకులు ఇస్తున్న బూటకపు హామీలు నమ్మకుండా తనకు ఓటేసి గెలిపించాలని నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అన్నం గోపి కోరారు. బుధవారం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డబ్బులు పంపకపోతే గ్రామాల్లో అభివృద్ధి పడకేసేదని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ బూటకపు వాగ్దానాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వారు మాటలు నమ్మకుండా తనను ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. గోపి, మల్లారం గ్రామంలో సీసీ రోడ్లు, మోరీలు, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ నేను గెలిచిన తర్వాత కంపల్సరీ ఇవన్నీ చేపిస్తాను. గత 15 సంవత్సరాల సంది కొన్ని ఏరియాలల్లో మోరీలు లేవు, రోడ్లు కూడా లేవు. నేను గెలిచిన తర్వాత కంపల్సరీ సీసీ రోడ్లు, మోరీలు ఇవన్నీ కన్ఫర్మ్ చేస్తాం. అదే కాకుండా మల్లారం చౌరస్తా నుండి ఇక్కడ మల్లారం దాకా నైట్లో పబ్లిక్ వస్తున్నారు. ఎవరికి కూడా చీకట్లో ప్రాబ్లం అవుతుంది, బాగా బాధ అవుతుంది. మేము గెలవంగానే డెంటల్ కాలేజీ నుండి మల్లారం శివాజీ దాకా మేము స్ట్రీట్ లైట్స్ కంపల్సరీ పెట్టిస్తామని చెప్తున్నా. ఎంతోమందికి బాధ అవుతుంది లైట్స్ లేక. అదే కాకుండా మల్లాల్లో అభివృద్ధి కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఇప్పటిదాకా హాస్పిటల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూలిపోతుంది. 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఇప్పటిదాకా హాస్పిటల్ గురించి పట్టించుకోకుండా అది కూలిపోతుంది. ఆ డాక్టర్లను తీసుకొచ్చి వేరే దగ్గర కిరాయి పెట్టినట్టుగా పెట్టి విలేజ్ దాంట్లో పెట్టారు. ఇప్పటిదాకా దాని మీద స్పందించిన వాళ్ళు లేరు, విలేజ్ డెవలప్మెంట్ కోసం మాట్లాడిన వాళ్ళు లేరు. ఇదే కాకుండా 2 తాండాలు ఉన్నాయి. దీంట్లో వాస్తవంగా డాక్టర్స్ 2-3 ఉండాల్సిందే, కానీ ఇప్పటిదాకా ఎవ్వరు కూడా విలేజ్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూలిపోవడానికి వచ్చింది. మల్లారంలో అభివృద్ధి అనేది ఇప్పటిదాకా సాధారణంగా లేనేలేదు. ఇప్పుడు బాత్రూమ్లు కానీ ఇప్పుడు ఏం లేదన్నా 17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఎవరికి కూడా బాత్రూమ్ల అమౌంట్ కానీ బాత్రూమ్లు కానీ కట్టడం లేదు. అవి కూడా నేను గెలిచిన తర్వాత బాత్రూమ్లు కూడా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కంపల్సరీ బాత్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఇప్పుడు కట్టే ఇందిరమ్మ ఇళ్ళల్లో మయి నరేంద్ర మోడీ పైసలు 1,50,000 రూపాయలు ప్రతి ఇంటికి వస్తున్నాయి. అలాగే ఉపాధి హామీ నడుస్తుంది అని అంటే ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ద్వారానే ప్రతి విలేజ్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు చెట్టు పెడితే చెట్టుకు నీళ్ళ పైసలు వస్తున్నాయి, చెట్టుకు అది రౌండ్ అప్ టీ గార్డ్ వస్తుంది, స్ట్రీట్ లైట్స్ వస్తుంది, సీసీ రోడ్లు వస్తున్నాయి, వైకుంఠ ధామాలు అన్ని కేంద్ర ప్రభుత్వమే కంపల్సరీ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ మల్లారపల్లి ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, ఆలోచించి ప్రతి ఒక్కరూ నాకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.
మీరు ఇప్పటిదాకా అభివృద్ధిలో ఏందో మేము చూపెడతాము. ఇప్పటిదాకా కాంగ్రెస్కి ఇచ్చారు, 60 సంవత్సరాలు కాంగ్రెస్ సర్పంచ్ పరిపాలించాడు, టీఆర్ఎస్ పాలన పరిపాలించింది. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తుకు కంపల్సరీ ఓటేసి మీరు అందరూ మల్లారపులు అందరూ నన్ను దీవించి భారీ మెజార్టీతో ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు. గెలిపిద్దాం గెలిపిద్దాం గోపెన్నని గెలిపిద్దాం 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 గోపెన్నని గెలిపిద్దాం. మల్లారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మేము గత 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి వాడలో తిరుగుతూ ప్రతి వాడలో ఎక్కడ ఏ సమస్య ఉంది అనేది మాకు నోటి మీద చెప్పగలుగుతాము. మా గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ కాకుండా వేరే పార్టీలకు మీరు అడగండి, సమస్యలలో వాళ్ళు చెప్పడానికి వెనుక ముందు అవుతారు. అదే మేము సమస్యలు గరళంగా మేము మా దగ్గర అందరి ఏ సమస్యలు ఏ గల్లీకి వెళ్తే ఉన్నాయో పెన్షన్ కానీ ఇతర ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీస్లో మళ్ళీ ఓట్లు కాగానే పోతారు, మళ్ళీ 5 ఏళ్ళకే వస్తారు. మేము మా ప్రభుత్వం లేకున్నా మా బీజేపీ ప్రభుత్వం నుంచి గెలిచిన ధన్పాల్ సూర్యనారాయణ గారి సహాయంతో అలాగే ఎంపీ గారి సహాయంతో మల్లారం గ్రామంలో దాదాపుగా ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు 50 వరకు ఇప్పించాము. అలాగే ఎంపీ అరవింద్ అన్న గారి సహాయంతో పూర్వ మల్లారం అంటే మల్లారం, గాంధీనగర్, గొల్లగుట్ట 3 గ్రామాలు పూర్వ మల్లారం పంచాయతీలో 20 లక్షల ఎంపీ ల్యాడ్స్ ఇప్పించాము. ఎంపీ ల్యాడ్స్ అనేటి మల్లారం గ్రామంలో ఇప్పటివరకు ఎంపీ అనేది ఎవరైనా ఫండ్ ఇస్తారనేది ఎవరికి కూడా తెలియదు. ఎంపీ అరవింద్ అన్న కంటే ముందున్న కవితక్క కానీ మదియాష్ని కానీ 15 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ఒక శిలాపలకం లేదు మల్లారంలో. అంటే ఎంపీ ఇట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలు ఉంటారు, ఎంపీలు పైసలు ఇస్తారనేది ప్రజలకు తెలియదు. మేము వచ్చిన తర్వాతనే గర్వంగా చెప్తున్నారు మల్లారంలో ఎంపీ అనేది ఉంటారు, పైసలు ఇస్తారని. 20 లక్షలు తీసుకొచ్చినాము. మళ్ళీ కూడా ఇప్పుడు గెలిచినాక మొదటి సంవత్సరంలోనే మళ్ళీ 20 లక్షలు ఓన్లీ మల్లారంకి తీసుకొచ్చి అన్ని పనులు పూర్తి చేస్తాము. ప్రజలు ఇది గమనించి మాకు ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపించగలరని మీరు మమ్మల్ని దీవించగలరని కోరుతున్నాము. ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే. ముఖ్యంగా గ్రామ ప్రజలు ఒక విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ ఉంది. కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తేనే పథకాలు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు నడుస్తాయి, ఏదైనా మేము గెలిస్తేనే వస్తాయి అంటారు. ఇది పూర్తి అసంభవం. వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా నిధులు అనేటి బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన ప్రకారము ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి తండాకు ఖచ్చితంగా నిధులు అనేవి వస్తాయి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నా నిధులు అనేటివి ఎక్కడ కూడా ఎవరు ఆపే శక్తి లేదు. అది చట్టం ప్రకారము ప్రతి గ్రామానికి ప్రతి పైసా చేరుకుంటుంది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి రూలింగ్ పార్టీకే కాకుండా అభివృద్ధి చేసే వారికి ఓటేయాలని కోరుచున్నాను. వెరీ గుడ్.